ఏడవటం కాకపోతే జీవితంలో ఇంకేం మిగిలింది? నన్ను ప్రేమించిన పాపానికి వాడు పడింది చాలు. వాడి కోసం నా మీద అరుస్తున్నావా? ఏముందా వాడిలో? ఏముందా? మీ దగ్గరేముంది? ప్రేమేగా. అది వాడి దగ్గర హంతులేనంత ఉంది. నన్ను పంపించే ఇంట్లో అన్ని రిలేషన్స్ ఉండాలి, ఏం చెప్పుకోవడానికైనా జనాల్ని వెతుక్కునే పరిస్థితి రాకూడదంటుంటారు కదా. గౌతమ్ నాతో ఉంటే నాకు పరిస్థితి రాదు నాన్న. ఫ్యామిలీ అంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ కాదు, నంబర్ ఆఫ్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ అన్ని చూసే నేను వాణ్ణి ప్రేమించాను. అవేవి అతనిలో మీకు కనిపించలేదా? నా ప్లేస్లో ఉండి 2 నిమిషాలు ఆలోచించంటే ఆలోచించి నన్ను వదిలేశాడే. అప్పుడు మీకు అతనిలో ఒక తండ్రి కనిపించలేదా? నా కూతురు పెళ్లి ప్రాబ్లంలో ఉంది, నువ్వు రావాలంటే వచ్చి మీరెంత అవమానించినా ఆ బాధనంతా దిగమింగుకొని నవ్వుతూ తిరిగేడే. అప్పుడు మీకు అతనిలో ఒక మంచి ఫ్రెండ్ కనిపించలేదా? నన్ను లేపుకెళ్ళిపోరా, తర్వాత అన్ని సర్దుకుంటాయంటే నాకు కావాల్సింది సర్దుకుపోయే రిలేషన్స్ కాదు అని నన్ను ఆపి ఈ పెళ్లిపీటల వరకు తీసుకొచ్చాడే. అప్పుడు మీకు అతనిలో కుటుంబం గురించి ఆలోచించే ఓ పెద్ద మనిషి కనిపించలేదా? గుళ్ళో అంతమంది ముందు అతనికి ఏవి కాని మీరు కొడితే తలదించుకుని నిలబడ్డాడే. అప్పుడు మీకు అతనిలో తండ్రి చేతిలో దెబ్బలు తిన్న కొడుకు కనిపించలేదా?